ప్రజలలో మీ యొక్క వ్యక్తిత్వం మొదలైనటువంటి వాటికి కూడా సంబంధించినటువంటి స్థానం. వరుసగా కనుక మనం ఒక్కొక్క పాయింట్ గురించి కనుక మనం అనలైజ్ చేసుకుంటూ కనుక వస్తే 7th హౌస్ అనేటటువంటిది ఫస్ట్ దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి జీవిత భాగస్వామితో భావోద్వేగాలు అంటే కొన్ని ఎమోషన్స్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి అపార్థాలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి అపార్థాలు తగ్గించుకోవాలి. సంసార జీవితంలో మానసికంగా దూరం పెరిగే అవకాశం ఉంటుంది కేతువు 7వ స్థానంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కొందరికైతే అంటే ఎవరైతే ఆల్రెడీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు డైవర్స్ తీసుకునేటటువంటి స్టేజ్కి కూడా వెళ్తారు. కాబట్టి అటువంటి స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా దోష పరిహారం జరగాల్సిందే. అంటే వ్యక్తిగత జాతకంలో కూడా దోషం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు పూర్తిగా మీకు వర్తిస్తాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకంటే కుటుంబ జీవితంలో విడాకుల దాకా మనకు 7వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు తీసుకువెళ్తాడు అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. 7వ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ 7వ స్థానంలో కేతువు సంచరించినప్పుడు ఆధ్యాత్మికపరమైనటువంటి భావన భక్తి భావన బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా దైవనామ స్మరణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపార భాగస్వామ్యాలకు అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. విభేదాలు కలుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే వ్యాపారపరమైన సమస్యలు వ్యాపారపరమైనటువంటి అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా మీ మీద రహస్యమైనటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి మీద ఒక దృష్టి వేసి ఉంచడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. తర్వాత 7th హౌస్ అనేది మనకు లీగల్ పరంగా కూడా అవసరమైంది. అంటే లీగల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి హౌస్ అని చెప్పుకున్నాం కదా. అంటే కోర్టు కేసులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అవి కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ప్రెషర్ ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ లీగల్ ఇష్యూస్లో ఆకస్మికమైనటువంటి అనుకోనటువంటి పరిణామాలు కానీ అనుకోనటువంటి సంఘటనలు కానీ జరిగే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇటువంటి లీగల్ అంటే కొన్ని న్యాయపరమైన సమస్యలు మీరు చేసేటటువంటి వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా ఏర్పడుతున్నప్పుడు మంచి వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. బాహ్య సంబంధాలు అంటే పబ్లిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే